వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈ వీడియోలో కర్బన రసాయన శాస్త్రము, కార్బన్ దాని సమ్మేళనాల గురించి చర్చించుకుందాం. కర్బన రసాయన శాస్త్రం నుంచి వివిధ పోటీ పరీక్షలలో ప్రశ్నలు ఎలా అడుగుతారు అని అంటే, ఏదైనా ఒక కర్బన పదార్థాన్ని ఇచ్చి, ఒక హైడ్రోకార్బన్ ఇచ్చి, మీథేన్ అవ్వచ్చు, ఈథేన్ అవ్వచ్చు, ఎసిటిలీన్ అవ్వచ్చు. ఇలా మీథేన్లో కార్బన్ ఏ సంకరీకరణాన్ని కలిగి ఉంటుంది, ఈథేన్లో కార్బన్ ఏ సంకరీకరణాన్ని కలిగి ఉంటుంది, ఎసిటిలీన్లో పై బంధాల సంఖ్య ఎంత, ఇథిలీన్లో బంధ దూరం ఎంత, బంధ కోణం ఎంత, ఇలాంటి ప్రశ్నలు అనేవి తరచుగా రావడం జరుగుతుందండి. ప్రశ్న అనేది ఈజీగానే అనిపిస్తుంది, కానీ క్లమ్జీగా ఉంటుంది. ఈ వీడియోలో క్లియర్గా చర్చించుకుందాం. కర్బన పదార్థం అధిక ఆక్సిజన్తో కలిసి మండటాన్నే దహనమని అంటారు. సబ్బు నీటిలో గోళాకారంలో దగ్గరికి చేరి ఉన్నటువంటి సబ్బు కణాల సమూహాన్నే మిసిలి అని అంటారు. గాసోహాల్ అంటే ఏంటి అంటే, పెట్రోలు 10% ఆల్కహాల్ల మిశ్రమాన్నే గాసోహాల్ అని అంటారు. ఎస్టరిఫికేషన్ ఎస్టరిఫికేషన్ అంటే ఏంటి అంటే, కార్బాక్సిలిక్ ఆమ్లము ఆమ్ల సమక్షంలో ఆల్కహాల్తో చర్య జరిపి పండ్ల వాసన ఉన్నటువంటి ఎస్టర్ అనే సమ్మేళనాన్ని ఏర్పరిచే చర్యనే ఎస్టరీకరణం అని అంటారు. ఈ ఎస్టరీకరణం ద్వారా ఏర్పడేవి ఏవి అంటే ఎస్టర్లు. వివిధ రకాల ఎస్టర్ల తయారీలో ఎస్టరిఫికేషన్ని ఉపయోగిస్తారు. అయితే ఇక్కడ కార్బాక్సిలిక్ ఆమ్లం అంటే ఏంటి అంటే CH3COOH, ఎసిటిక్ యాసిడ్నే కార్బాక్సిలిక్ ఆమ్లం అంటారు. ఇది ఎథైల్ ఆల్కహాల్తో CH3CH2OHతో గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్ల సమక్షంలో చర్య జరిపి ఎథైల్ ఎసిటేట్ CH3COOC2H5 ఎథైల్ ఎసిటేట్ అనే ఎస్టర్ని ఏర్పరిచే చర్యనే ఎస్టరిఫికేషన్ అని అంటారు. సఫోనిఫికేషన్లో సబ్బులని తయారు చేస్తారు. వివిధ రకాల సబ్బుల తయారీలో సఫోనిఫికేషన్ అనే ప్రక్రియను ఉపయోగించడం జరుగుతుంది. సఫోనిఫికేషన్ అంటే ఏంటి అంటే, ఎస్టరిఫికేషన్ ద్వారా ఏర్పడినటువంటి ఎస్టర్లని ఆమ్లీకృత జల విశ్లేషణం చేయడం ద్వారా సబ్బుని తయారు చేస్తారు. ఈ ప్రక్రియ ఏదైతే ఉందో దీనినే సఫోనిఫికేషన్ అని అంటారు. సఫోనిఫికేషన్ని వివిధ రకాల సబ్బుల తయారీలో ఉపయోగిస్తారు. పండ్ల వాసన కలిగి ఉన్నటువంటి రసాయనం ఏది అని అడగొచ్చు. పండ్ల వాసన కలిగి ఉన్నటువంటి రసాయనం ఏది అంటే ఎస్టర్. ఎథైల్ ఆల్కహాల్ కెమికల్ ఫార్ములా ఏదని అడగొచ్చు. CH3CH2OH. ఎథైల్ ఎసిటేట్ యొక్క కెమికల్ ఫార్ములా ఏదని అడిగితే CH3COOC2H5. సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క రసాయన ఫార్ములా ఏదని అడిగితే H2SO4. CH3COOH అంటే ఎసిటిక్ యాసిడ్ యొక్క కెమికల్ ఫార్ములా. కొన్ని ఆల్కేన్లు, వాటి సంకేతాలు. మీథేన్ యొక్క రసాయన ఫార్ములా CH3. మీథేన్లో ఉన్నటువంటి కార్బను ఏ సంకరీకరణాన్ని కలిగి ఉంటుంది అని అడిగితే sp3 సంకరీకరణాన్ని కలిగి ఉంటుంది. మీథేన్లో ఉన్నటువంటి బంధ దూరం ఎంత అంటే 1.54 యాంగ్స్ట్రమ్ యూనిట్స్. మీథేన్లో ఉన్నటువంటి బంధ కోణం ఎంత అని అడిగితే 109 డిగ్రీల 28 నిమిషాలు. ఈథేన్ కెమికల్ ఫార్ములా ఏది అని అంటే C2H6. ఈథేన్లో ఉన్నటువంటి కార్బను ఏ సంకరీకరణాన్ని కలిగి ఉంటుంది అంటే sp3 సంకరీకరణాన్ని కలిగి ఉంటుంది. ఈథేన్లో బంధ దూరం ఎంత అంటే 1.54 యాంగ్స్ట్రమ్ యూనిట్స్. ఈథేన్లో బంధ కోణం ఎంత అంటే 109 డిగ్రీల 28 నిమిషాలు. ఆల్కేన్స్కి మిగతా ఉదాహరణలు ఏంటి అంటే ప్రోపేన్, దీని యొక్క కెమికల్ ఫార్ములా C3H6. బ్యూటేన్ యొక్క రసాయన ఫార్ములా C4H10. పెంటేన్ యొక్క రసాయన ఫార్ములా C5H12. హెక్సేన్ యొక్క రసాయన ఫార్ములా C6H14. అయితే ఈ ఆల్కేన్స్ని ఇంధనాలుగా కూడా వాడతారు. ఎల్పిజిలో అధిక శాతంలో ఉన్నటువంటి ఆల్కేన్ ఏది అని అడిగితే
బ్యూటేన్. ఎల్పిజిలో అధిక శాతం బ్యూటేన్ని కలిగి ఉంటుంది. మిథనాల్ తయారీలోను, ఇథనాల్ తయారీలోను, హైడ్రోజన్ల తయారీలోను ఈ ఆల్కేన్స్ని ఉపయోగిస్తారు. మీథేన్ని ఇంధనంగాను, కార్బన్ బ్లాక్ తయారీలోను, ప్రింటింగ్ సిరాల తయారీలో కూడా ఈ మీథేన్ని ఉపయోగించడం జరుగుతుంది. కొన్ని ఆల్కీన్లు, వాటి సంకేతాలు. కొన్ని ఆల్కీన్లకు ఉదాహరణ ఇథిలీను, ప్రోపీను, బ్యూటీను, పెంటీను, హెక్సీను. మొదటిగా ఈథీన్. దీనినే ఇథిలీన్ అని కూడా అంటారు. ఈథీన్ యొక్క రసాయన ఫార్ములా C2H4. ఇథిలీన్ యొక్క బంధ కోణము 120 డిగ్రీలు. ఇథిలీన్లో ఉన్నటువంటి కార్బన్ ఏ సంకరీకరణాన్ని కలిగి ఉంటుంది అంటే sp2 సంకరీకరణము. ఇథిలీన్లో బంధ దూరం ఎంత అని అడిగితే 1.34 యాంగ్స్ట్రమ్ యూనిట్స్. ఇథిలీన్ అనేది గాలితో కలిసి మత్తు మందుగా ఉపయోగిస్తారు. పాలిథిన్ అనేది ఇథిలీన్ యొక్క పాలిమర్. పాలిథిన్ అనేది ఒక పాలిమర్ అండి. ఈ పాలిథిన్ అనేది దేని పాలిమర్ అని అడిగితే ఇథిలీన్ యొక్క పాలిమర్. ఇథిలీన్ యొక్క పాలిమర్ ఏది అని అడిగితే దాని ఆన్సర్ ఏమవుతుందంటే పాలిథిన్. ఈ ఇథిలీన్ని మస్టర్డ్ గ్యాస్ తయారు చేయడానికి వాడతారు. పండ్లను కృత్రిమంగా పక్వానికి వచ్చేటట్టు చేయడానికి కూడా వాడతారు. ప్రోపీన్ యొక్క రసాయన ఫార్ములా C3H6. బ్యూటీన్ యొక్క రసాయన ఫార్ములా C4H8. పెంటీన్ యొక్క రసాయన ఫార్ములా C5H10. హెక్సీన్ యొక్క రసాయన ఫార్ములా C6H12. ఆల్కైన్స్కి ఉదాహరణ ఎసిటిలీన్. ఎసిటిలీన్ యొక్క రసాయన ఫార్ములా C2H2. ఎసిటిలీన్లో కార్బన్కి కార్బన్కి మధ్య ఉన్నటువంటి పై బంధాల సంఖ్య ఎంత అంటే 2 పై బంధాలు. ఎసిటిలీన్లో ఉన్న పై బంధాల సంఖ్య ఎంత అంటే 2. ఎసిటిలీన్లో ఉన్నటువంటి సిగ్మా బంధాల సంఖ్య ఎంత అంటే ఆన్సర్ కిందని కామెంట్ చేయండి. ఎసిటిలీన్లో ఉన్నటువంటి కార్బన్ sp సంకరీకరణాన్ని కలిగి ఉంటుంది. ఎసిటిలీన్లో బంధ కోణం ఎంత అంటే 180 డిగ్రీలు. ఎసిటిలీన్లో బంధ దూరం ఎంత అంటే 1.20 యాంగ్స్ట్రమ్ యూనిట్స్. ఈ ఎసిటిలీన్ని వెల్డింగ్లో కూడా ఉపయోగిస్తారు. క్లోరోఫామ్ యొక్క రసాయన ఫార్ములా CHCl3. క్లోరోఫామ్లో ఉన్నటువంటి కార్బన్ sp3 సంకరీకరణాన్ని కలిగి ఉంటుంది. క్లోరోఫామ్లో ఉన్నటువంటి బంధ దూరం ఎంత అంటే 109 డిగ్రీల 28 నిమిషాలు. ఫార్మాల్డిహైడ్ యొక్క రసాయన ఫార్ములా HCHO. HCHOలో ఫార్మాల్డిహైడ్లో ఉన్నటువంటి కార్బను ఏ సంకరీకరణాన్ని కలిగి ఉంటుంది అంటే sp2. ఫార్మాల్డిహైడ్లో బంధ కోణం ఎంత అంటే 120 డిగ్రీలు. CO2లో ఉన్నటువంటి కార్బన్ ఏ సంకరీకరణాన్ని కలిగి ఉంటుంది అంటే sp సంకరీకరణాన్ని కలిగి ఉంటుంది. CO2 బంధ కోణం ఎంత అంటే 180 డిగ్రీలు. CH3లో కార్బన్ మీద ఒక స్వేచ్ఛా ప్రాతిపదిక ఫ్రీ రాడికల్ అనేది ఉంది. దీనినే మిథైల్ రాడికల్ అని అంటారు. ఈ మిథైల్ రాడికల్లో ఉన్నటువంటి కార్బను ఏ సంకరీకరణాన్ని కలిగి ఉంటుంది అంటే sp2 సంకరీకరణాన్ని కలిగి ఉంటుంది. CH3లో బంధ కోణం మిథైల్ రాడికల్లో బంధ కోణం ఎంత అంటే 120 డిగ్రీలు. బెంజిన్ C6H6. బెంజిన్ యొక్క రసాయన ఫార్ములా C6H6. బెంజిన్లో ఉన్నటువంటి కార్బన్ ఏ సంకరీకరణాన్ని కలిగి ఉంటుంది అంటే sp2 సంకరీకరణాన్ని కలిగి ఉంటుంది. బెంజిన్లో బంధ కోణం ఎంత అంటే 120 డిగ్రీలు. బెంజిన్లో బంధ దూరం ఎంత అంటే 1.34 యాంగ్స్ట్రమ్ యూనిట్స్. ఈ విధంగా కర్బన రసాయన శాస్త్రం నుంచి సంకరీకరణాల గురించి
బంధ దూరాల గురించి, బంధ కోణాల గురించి, రసాయన ఫార్ములాల గురించి ప్రశ్నలు అనేవి తరచుగా రావడం జరుగుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.